నేడు తెలంగాణ మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లో జరుగుతున్న ఎడ్జిటి బదిలీల వెబ్ ఆప్షన్ అన్న సమయాన్ని కొంచెం పెంచాలని, ఎక్కువ సమయం ఇవ్వాలని టీఎస్సిపిఎస్యు పక్షాన మేము కోరుతున్నాం. ఎందుకంటే వేల సంఖ్యలో ఎడ్జిటి ఉపాధ్యాయులు ఈరోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. సర్వర్ ప్రాబ్లం, ఇంటర్నెట్ ప్రాబ్లం, కొన్ని ప్రాంతాల్లో కరెంట్ కూడా లేకపోవడంతో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి ఉపాధ్యాయ మిత్రులు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. అదేవిధంగా వెబ్ ఆప్షన్లు పెట్టే క్రమంలో చాలా ప్లేసులు నిన్న లిస్టులో చూపించిన చాలా ప్లేసులు ఈరోజు అనధికారికంగా రేషనలైజేషన్ పేరుతో చూపించడం లేదు. ఆ విషయంలో కూడా ఎడ్జిటి ఉపాధ్యాయులు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. కాబట్టి అధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్లేసులు చూపించి ఎడ్జిటి ఉపాధ్యాయులకి బదిలీలో అవకాశం కల్పించాలి. ఎందుకంటే 2010 నుంచి ఇప్పటిదాకా లాంగ్ స్టాండ్ చేసిన ఉపాధ్యాయ మిత్రులు కూడా ఈసారి ఎడ్జిటి బదిలీలో పాల్గొంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మంచి ప్లేసులు దొరకాలంటే ఖచ్చితంగా ఖాళీలన్నీ చూపించినప్పుడు మాత్రమే వారికి న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా అన్ని ప్లేసులు చూపించి అదేవిధంగా వెబ్ ఆప్షన్ల సమయాన్ని పొడిగించాలని టీఎస్సిపిఎస్యు పక్షాన మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.